అద్దంకి పట్టణంలోని గరటై కాలనీలో బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి ఆధ్వర్యంలో ఆదివారం మట్టల ఆదివారం కార్యక్రమాలు నిర్వహించారు. సండే స్కూల్ పిల్లలు చేతిలో మట్టలు పట్టుకుని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ కాంతారావు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది తిరిగి మరలా 3వ రోజు లేచి ముందుగా శుభ సూచికగా ప్రకటిస్తూ మట్టల ఆదివారంగా జరుపుకుంటారని కాంతారావు చెప్పారు. ఈ మట్టల ఆదివారం పండుగ సరిగా 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందుగా విజయోత్సవానికి గుర్తుగా జరిగినటువంటి పండుగ. ఆయన మానవ పాపముల కొరకు శిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పి విజయోత్సవానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంది. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, శిష్యులను పిలిచి ఎదుగుతున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదను విప్పుకొని రండి అని చెప్పినప్పుడు వారు ఏదైనా అడిగితే అది ప్రభు కావాలని చెప్పండి అని ఆ గాడిద పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు దాని మీద కూర్చుండగా హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వారు ప్రభువును స్తుతించారు. ఒక కట్టబడిన గాడిదను విప్పకొచ్చి దాని మీద కూర్చున్నప్పుడు ఎన్నడూ లేని ఘనత ఆ గాడిద పిల్లకు వచ్చినట్లుగా యేసు ప్రభువును కలిగి ఉంటే నీవు అనేక పాపము నుండి కట్టబడి ఉంటే వాటి నుండి విడిపించబడతావు. ఎన్నడూ లేనటువంటి విజయం అనగా ఘనతను దేవుడు నీకు తీసుకొస్తాడు. ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు ఎన్నడూ లేనటువంటి ఘనత గాడిద పిల్లకు వచ్చింది. అలాగనే మనము యేసు ప్రభువును కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప విజయాన్ని, ఆశీర్వాదాన్ని, ఘనతను, గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మానవ పాప విముక్తిని కలుగజేస్తాడు, రక్షణ నీకు ఇస్తాడు, పరలోక రాజ్యం నీకు ఇస్తాడు. అతి గొప్ప దేవుడు విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి మట్టల ఆదివారం పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, మీ చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పంటల్లో, మీ కుటుంబాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అత్యధిక విజయాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేయాలని కోరుకుంటూ ఈ మట్టల ఆదివారం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నా. మన మధ్యలో ఉన్న వందనం గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ శిలువ మరణం ఆయనను ఆపలేదని, మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు, మృత్యుంజయుడని విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి పండుగ ఈ మట్టల ఆదివారం పండుగ. ఆయన గాడిద పిల్లలకి హోసన్నా జయమంటూ వచ్చాడు. నీ ఆదివారం తెల్లవారుజామున మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి పండుగ మట్టల ఆదివారం పండుగ. కాబట్టి అందరికీ మట్టల ఆదివారం పండుగ నమస్కారం. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది తిరిగి మరలా లేచిన రోజు సందర్భంగా శుభ శుక్రవారంగా జరుపుకుంటున్నారని పాస్టర్ కాంతారావు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అద్దంకి పట్టణంలోని గరటై కాలనీలో శుక్రవారం ఈస్టర్న్ బిలీవర్స్ చర్చిలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆరాధనలో క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొని ప్రభు యొక్క 7 సందేశాల గురించి తెలుసుకున్నారు. అనంతరం పాస్టర్ యేసుబాబు శుభ శుక్రవారం ప్రాముఖ్యత గురించి వివరించారు. యేసుక్రీస్తు నామంలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది శుభ శుక్రవారం ఎలా అయింది, యేసు ప్రభు వారు చనిపోతే అది గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది అంటే, యేసు ప్రభు వారు మానవ పాపముల కొరకు ఆయన పరిహారం చెల్లించిన రోజు, బలి అర్పించబడిన రోజు, రక్తము చిందించిన రోజు, పాపానికి విడుదల కలిగిన రోజు, పాపికి రక్షణ దొరికిన రోజు. కాబట్టి ఇది శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం మానవ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి ఏ పాపము లేని వ్యక్తిగా పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపము నుండి మనలను విమోచించాడు, పరిశుద్ధపరిచాడు. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చింది. అయితే ఈరోజు యేసు ప్రభు వారు
ఆయన కలువరి శిలువలో బలిగా అర్పించబడిన రోజు, తాను అప్పగించుకొని మన కొరకు త్యాగం చేసినటువంటి రోజు, ఆయన తన మహిమను విడిచి మన కొరకు త్యాగం చేశాడు. ఆయన ధనవంతుడై మన కొరకు దరిద్రుడిగా ఉండి మన కొరకు ఆయన త్యాగం చేశాడు. యవ్వన ప్రాయంలో ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. అంతేకాదు మన రక్షణ కొరకు తన సమయాన్ని అంతా కేటాయించాడు. తన శరీరాన్ని మన కొరకు గొర్రెలు అర్పించబడినట్లుగా మన కొరకు శిలువలో బలిగా అర్పించబడ్డాడు. అంతేకాదు ఆఖరి బట్టి వరకు కూడా తన రక్తాన్ని మన కొరకు బలిగా అర్పించబడ్డాడు, రక్తాన్ని చెందించాడు. అంతేకాకుండా మన రక్షణ కోసం తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. కాబట్టి ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ గుడ్ ఫ్రైడే విజయానికి గుర్తన్నమాట, విజయం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కుటుంబాలలో మీకున్న సమస్యల్లో, మీకున్న బాధల్లో, మీకున్న కష్టాలలో, మీరున్న పాపముల నుండి విడిపించి గొప్ప విజయమును, ఆశీర్వాదమును, సమృద్ధిని కలుగజేస్తారు. నమస్కారం, అద్దంకి న్యూస్కి స్వాగతం. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన పండుగ ఈస్టర్ పండుగ అని, ఇది యేసుక్రీస్తు శిలువపై మరణించిన 3 రోజుల తర్వాత తిరిగి సజీవుడుగా లేచిన తర్వాత పునరుత్వాన్ని సూచిస్తుందని సంఘ కాపరులు సిహెచ్ యేసుబాబు, కాంతారావు అన్నారు. అద్దంకిలోని పలు చర్చిల్లో ఆదివారం ఈస్టర్ పండుగ ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. ఎరడయ్య కాలనీలో ఈస్టర్ బిలీవర్ చర్చిలో పాస్టర్ కాంతారావు ఈస్టర్ డే ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ, మరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి గరుడే కాలనీ సమీపంలో ఉన్న బిలీవర్స్ ఈస్టర్ చర్చిలో పునరుద్ధాన పండుగను ఎంతో వేడుకగా జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ పునరుద్ధాన పండుగ యేసుక్రీస్తు వారు మానవుల పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినం. యేసు ప్రభు వారు తిరిగి లేచాడని చెప్పడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. అందులో ఖాళీ సమాధి ఇప్పటికీ కూడా రుజువుగా అది ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మరలా భూమి మీద జీవించి ఆయన కొనిపోవడం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క మరణం సాతానుపై విజయాన్ని చేకూర్చింది, పాపముపై విజయాన్ని చేకూర్చింది. అంతేకాకుండా ఈ లోక శక్తులన్నింటిపైన అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహించింది. కాబట్టి ఈ పునరుద్ధాన పండుగ అందరి జీవితాల్లో గొప్ప విజయాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేస్తున్నది. యేసు ప్రభు వారు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో, మానవులు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన కూడా ఒక రోజు తన యందు చనిపోయిన వారిని తిరిగి లేపుటకు సమర్థుడై ఉంటున్నాడు. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుడు, సజీవుడు, పునరుద్ధానుడు, మరణ పువ్వులను విరిచిన వాడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో గొప్ప విజయాన్ని చేకూరుస్తాడని తెలియపరుస్తూ దేవుడి మాటలను మీ అందరి కొరకై ఆశీర్వదించును గాక.